ఇప్పుడంటే ఇండియన్ క్రికెట్ బోర్డు ఐసీసీని రూల్ చేసే స్థాయికి వచ్చింది, కానీ ఆనాడు క్రికెటర్లకు నెల జీతాలు ఇచ్చేందుకు కూడా మన దగ్గర డబ్బులు లేని పరిస్థితి. అలాంటి సమయంలో బీసీసీఐకి ఒక ఫేమస్ సింగర్ అవసరం పడింది. ఆమె సాయమే గండం గట్టెక్కేందుకు ఉపయోగపడింది. ఎవరా సింగర్, ఏంటా కథ? అది 1983 వరల్డ్ కప్. ఓ వైపు లార్డ్స్ బాల్కనీలో వెస్టిండీస్ ను ఫైనల్లో ఓడించి కపిల్ దేవ్ కప్ అందుకుంటుంటే, మరోవైపు అప్పటి బీసీసీఐ ప్రెసిడెంట్ ఎన్కేపీ సాల్వేలో ఒకటే ఆందోళన. అంత పెద్ద అచీవ్మెంట్ సాధించిన టీం కు క్యాష్ ప్రైజ్ ఇవ్వడానికి కూడా బోర్డు వద్ద డబ్బులు లేని పరిస్థితి. దీని నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్న టైంలో బోర్డు మెంబర్ అయిన రాజ్ సింగ్ దంగార్పూర్ ఓ ఐడియాతో ముందుకొచ్చాడు. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ తో పాటల కచేరీ నిర్వహిస్తే బాగుంటుందని ఐడియా ఇచ్చాడు. ఇదే విషయాన్ని లతాజీ ముందుంచగా సంతోషంగా ఒప్పుకున్న ఆమె ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో 2 గంటల పాటు పాటలు పాడి అలరించింది. ఈ ప్రోగ్రాం ద్వారా బీసీసీఐ అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు సమకూరాయి. ఇండియన్ టీంలోని 14 మంది ప్లేయర్స్ కి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున బీసీసీఐ బహుమతిగా ఇచ్చింది. లతా మంగేష్కర్ చేసిన ఈ సాయానికి బీసీసీఐ భారత్ లో టీమిండియా ఆడే ప్రతి ఇంటర్నేషనల్ మ్యాచ్ కి ఓ 2 టికెట్లని ఆమె ఫ్యామిలీకి కేటాయిస్తూ వస్తోంది.